టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ చెందిన ఆర్య వైశ్యులు వైసీపీ నాయకులు భారీగా చేరిక కనకర్లపూడి హరిప్రసాద్, కొంకిమాళ్ల శ్రీనివాసరావు, టి రంగస్వామి, మువ్వల నాగరాజు, నూకల శ్రీనివాసరావు, దేవకి శ్రీనివాసరావు, టి రవికుమార్ గారులతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు మరియు అనుచరులు 65 మంది జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన ఒంగోలు నగర అధ్యక్షుడు మలగ రమేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. మనం యుద్ధ గర్జన. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. అన్నపూర్ణ లాంటి ఆంధ్ర కలిమయము చేసింది మోసకారి ప్రభుత్వము. అంధకారమైంది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము. ఆ యుద్ధ నీతికే రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము. తెగువ రూపమంటుంది తెలుగుదేశము, తట్టిలేపు నీలోని తెలుగు రోషము. చంద్రబాబు పూరించే సమర శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. నందమూరి నిలబెట్టిన ఆత్మగౌరవం నడి రోడ్డు మీద పడుతుంటే ఊరుకుందామా. చంద్రబాబు కట్టిన అభివృద్ధి సౌధం కుప్పకూలు సొంత చూస్తూ కూర్చుందామా. ఒక ఛాన్స్ని నమ్మించి నిలువున నిన్ను దోచేసిన ఈ దొంగల పాలన
యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. సమరానికి చెల్లెలా సయ్యని కదలాలిరా, చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలిరా, మనమే తేవాలిరా. 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, 5 ఏళ్ల కాలంలో నరకం చూసామురా, ఈని అంత జగన్ను జైలుకు పంపాలిరా. దీని అంత జగన్ను జైలుకు పంపాలిరా. అందుకొరకే బివి రాము పోరాటం చేస్తున్నాడు. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. చదువుకున్న ఫలం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. నిరుద్యోగులెందరో వలస బాట పట్టినారు. రైతులకు బతుకు లేదు, నేతలకు హద్దు లేదు, వైను శాండులల్లో నేతలకు అంతు లేదు. మైను శాండులల్లో నేతలకు అంతులేదు. అధికార మదంతో నీ అరాచకం చేస్తున్నారు, అడుగడుగున బివి రాము నిగ్గదీసి అడుగుతుండు, చంద్రబాబు విజన్ ముందు, చంద్రబాబు విజన్ ముందు జగన్ రెడ్డి తెలివెంత. యుద్ధానికి తమ్ముడా సిద్ధం కావాలిరా, వైసీపీ పరిపాలన అంతం చెయ్యాలిరా, ఇంటికి పంపాలిరా. ఏలేలో 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 ఏలో 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 ఏలేలో 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 ఏలేలో. రాజధాని ఊసు లేదు, అభివృద్ధి జాడలేదు, ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. ఓట్ల కొరకు వాడుకునే అణగారిన వర్గాలను. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనే లేదు, రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రాన్ని ఈ జగను భ్రష్టు పట్టించినాడు. చంద్రబాబు గారితోనే మన రాష్ట్రం బాగుపడు, వైసీపీని తరిమి కొట్టే వేటగాడు బివి రాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొరకు. నాకు ముఖ్యంగా నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్యవై సంఘాల్లో కానీ ఏ చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో నా సొంత అన్నలా ముందు నడిపిస్తున్న మా దూండి రాకేష్ అన్నకి, అదేవిధంగా జనసేన నాయకులు మునగా రమేష్ గారికి, బీజేపీ నాయకులు మా మిత్రుడు రంగనాథ్ గారికి అందరికీ కూడా, వచ్చిన మీడియా మిత్రులకు, అదేవిధంగా మా పొందూరు విలేజ్ నుంచి మా స్వగ్రామం నుంచి చేసిన మా మిత్రులకు, ఈరోజు నేను పిలిచిన వెంటనే నా మాటను మళ్ళించి చాలా కొద్ది టైంలో, అంటే వాస్తవానికి శుక్రవారం అనుకున్నాము ఈ కార్యక్రమం, శుక్రవారం రోజు పెట్టుకున్నాము. సుమారు ఒక 500 మందితో అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాము. 500 మంది అనేది ఎస్టిమేషన్ వేసుకుని 500 తగ్గకుండా చేయాలని ఉద్దేశంతో టైం పెట్టుకుంటే మా వాళ్ళు దానికి సంబంధించి అది గ్యాదర్ చేయడం మొదలు పెట్టారు. దాని ఎఫెక్ట్ నా మీద చాలా పడింది. ఇంకా నేను తట్టుకోలేక ఈరోజు ముందు కార్యక్రమం ఫస్ట్ రాత్రి అప్పటికప్పుడు 8 జనార్దన్ గారు పర్మిషన్ తీసుకుని ఈరోజు పెట్టడం జరిగింది. అందువల్లనే తక్కువ టైంలో ఇంటిమేట్ చేయడం జరిగింది. నేను ఇంటిమేట్ చేసిన తక్కువ టైంలో నాతో పాటు ఈ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ముందు ఆ కార్యక్రమం పూర్తి చేశాక నాయకులు మాట్లాడతారు. దేవకి శ్రీనివాసరావు గారు, దేవకి శ్రీనివాసరావు గారు, అలాగే పి రవికుమార్ గారు, టి రవీంద్రబాబు గారు, మూల నాగరాజు దీనే, అదేవిధంగా జమిలి పవన్ కుమార్, స్మార్ట్ బాయ్, స్వామి సత్యనారాయణ గారు, టంగుటూరి రంగస్వామి గారు,
రీజియన్ చైర్పర్సన్ వాసు క్లబ్స్, అమరా సత్యనారాయణ గారు రీజనల్ సెక్రటరీ వాసు క్లబ్స్, చీదల ప్రసాద్ గారు జోన్ చైర్మన్ వాసు క్లబ్స్. అలాగే మీ టవలు అలాగే ఉంచుకోండి సార్. తర్వాత నూకల్ శ్రీనివాసరావు గారు జోన్ చైర్మన్, తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు, మద్దాలి ప్రదీప్ గారు, ఏదంచూరి నగేష్ గుప్తా గారు, చీదెల్ల పవన్ గారు, చెక్కా నాగేంద్ర గుప్తా గారు, పేర్ల సుబ్బారావు గారు, కూరపాటి సుధాకర్ గారు, విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, పుత్తూరి సురేంద్ర కుమార్ గారు, పోకూరి సురేష్ బాబు గారు, వలేటి శ్రీనివాసరావు గారు, అన్న కొంచెం అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కాకుండా అన్న కొంచెం ప్లీజ్. ఒడివేళ నడుస్తుంది, ఒడివేళ స్టిక్కర్ ఏంటి? విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, వలేటి శ్రీనివాసరావు గారు, వలేటి శ్రీనివాసరావు, కూనాల శ్రీనివాసరావు గారు వాసు క్లబ్ ప్రెసిడెంట్, భూమా శ్రీనివాసరావు గారు సెక్రటరీ, శంకా శ్రీనివాసరావు గారు, కొక్కడపు నూకరాజు గారు, మద్ది సూర్య గారు, కారంశెట్టి సాయి గారు, కారంశెట్టి శ్రీనివాసరావు గారు వస్తున్నారు. కొంచెం సైడ్ ఇవ్వండి సార్, లోపలికి వస్తున్నారు వాళ్ళు. పప్పిశెట్టి రఘువర్ గారు, తాళ్ళూరు భాస్కర్రావు గారు, దాచేపల్లి రవికుమార్ గారు, సన్నూతి చక్రపాణి గారు, సైడ్ రండి సార్ వస్తున్నారు. బొమ్మిశెట్టి కిషోర్ గారు, సన్నూతి చక్రపాణి గారు, మాదాల పృథ్వీకృష్ణ గారు, ఎన్ రాకేష్ గారు, ఎన్ వెంకటేష్ గారు, ఎన్ వెంకటేష్ గారు, నూనె శ్రీనివాసులు గారు, నామా ప్రేమ్ కుమార్ గారు, తుమ్మలపేట వెంకట సుబ్బయ్య గారు,
నేరెళ్ళ శ్రీనివాసరావు గారు, అప్ప వచ్చారు వాళ్ళు కూడా కొలిపత్తి సత్యనారాయణ గారు, గొడ్ల సురేష్ కుమార్ గారు, పులిపల్లి ప్రసాద్ గారు, గోకవరం సత్యనారాయణ గారు, వై హనుమంతరావు గారు, టీవీ మేధాశంకర్ గారు, మాదాల చంద్రశేఖర్ గారు, తాళ్ళూరు వెంకట కామేశ్వరరావు గారు, పులిపత్తి శివప్రసాద్ గారు, వి శ్రీరామూర్తి గారు, ఎవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నా దగ్గరికి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఒక మాట మీద నిలబడి ఈరోజు ఒక అండతో, ఎవరంటే మన సంవత్సరాల జనార్దన్ రావు గారు, వారి అండతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. క్రమశిక్షణ పాటించండి. ఎవరు ముందుకు రావద్దు, ప్లీజ్. దయచేసి ఎవరు పొజిషన్ లో ఉండండి, మీడియా వాళ్ళకి అడ్డం రావద్దు. ఇంకోదండి అన్న, అందరూ వెనక్కి రండి ప్లీజ్. కొద్దిగా వెనక్కి జరగండి అన్న, అందరూ ముందుకు వచ్చేస్తున్నారు. కొద్దిగా జరగండి అన్న, వెనక్కి వస్తే ఫోటో నీట్గా ఉంటుంది, కార్యక్రమం బాగా జరుగుతుంది. క్లాప్స్. జరగండి జరగండి, ముందుకెళ్ళిపోతారు. కొద్దిగా జరగండి అన్న, సైడ్ అన్న, సైడ్ కొద్దిగా జరగండి, జరగండి, కొద్దిగా జరగండి, పర్లేదు. అరేనా కొద్దిగా పిలుస్తున్నారు. భాస్కర్
దింపేస్తారు. ఒక్క నిమిషం. మళ్ళీ నిండిపోతుంది అక్కడ లాస్ట్ వస్తాయి. కొద్దిగా వెనక జరుపుకోండి అంతా కానీ బ్రిడ్జెస్ కానీ ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జనార్దన్ గారు చేయడం జరిగింది. అభివృద్ధి ఒంగోలుకి పరిచయం చేసిందే ఆయన. ఈరోజు టౌన్ ఒక రూపురేఖలు క్రియేట్ చేసిందే ఆయన. ఇలాంటి మంచి అభివృద్ధి ప్రదాత మనకి కావాలి. యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారు మాలాంటి యువకులకు దిక్సూచి భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అవుతారని చెప్పి ఇలాంటి ఫస్ట్ దేవకి శ్రీనివాసరావు గారు, దేవకి శ్రీనివాసరావు గారు, అలాగే పి రవికుమార్ గారు, టి రవీంద్రబాబు గారు, మూవ నాగరాజు దీనే, అదేవిధంగా జమిలి పవన్ కుమార్ స్మార్ట్ బాయ్, సావి సత్యనారాయణ గారు, టంగుటూరి రంగస్వామి గారు, రీజియన్ చైర్పర్సన్ వాసు క్లబ్స్, అమరా సత్యనారాయణ గారు, రీజనల్ సెక్రటరీ వాసు క్లబ్స్, చీదల ప్రసాద్ గారు, జోన్ చైర్మన్ వాసు క్లబ్స్. అలాగే మీ టౌలు అలాగే ఉంచుకోండి సార్. తర్వాత నూకల శ్రీనివాసరావు గారు, జోన్ చైర్మన్. తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు, మద్దాలి ప్రదీప్ గారు, ఏదంచూరి నగేష్ గుప్తా గారు, చీదెల్ల పవన్ గారు, చెక్కా నాగేంద్ర గుప్తా గారు, పేర్ల సుబ్బారావు గారు, కూరపాటి సుధాకర్ గారు, విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, పుత్తూరి సురేంద్ర కుమార్ గారు, పోటూరి సురేష్ బాబు గారు, వలేటి శ్రీనివాసరావు గారు,
అన్న కొంచెం అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరు కాకుండా అన్న కొంచెం ప్లీజ్. ఒడివేళ నడుస్తుంది, ఒడివేళ స్టిక్కర్ ఏంటి? విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, వలేటి శ్రీనివాసరావు గారు, కూనాల శ్రీనివాసరావు గారు, వాసిక ప్రెసిడెంట్, భూమా శ్రీనివాసరావు గారు, సెక్రటరీ, శంకా శ్రీనివాసరావు గారు, కొక్కడపు నూకరాజు గారు, మద్ది సూర్య గారు, కారంశెట్టి సాయి గారు, కారంశెట్టి శ్రీనివాసరావు గారు వస్తున్నారు. కొంచెం సైడ్ ఇవ్వండి సార్, లోపలికి వస్తున్నారు వాళ్ళు. పప్పిశెట్టి రఘువర్ గారు, తాళ్ళూరు భాస్కర్రావు గారు, దాచేపల్లి రవికుమార్ గారు, సన్నూతి చక్రపాణి గారు, సైడ్ రండి సార్ వస్తున్నారు. బొమ్మిశెట్టి కిషోర్ గారు, సన్నూతి చక్రపాణి గారు, మాదాల పృథ్వీకృష్ణ గారు, ఎన్ రాకేష్ గారు, ఎన్ వెంకటేష్ గారు, ఎన్ వెంకటేష్ గారు, నూనె శ్రీనివాసులు గారు, నామా ప్రేమ్ కుమార్ గారు, తుమ్మలపేట వెంకట సుబ్బయ్య గారు, నేరెల శ్రీనివాసరావు గారు, అప్పా వచ్చారు వాళ్ళు కూడా. కొలిపత్తి సత్యనారాయణ గారు, గొడ్ల సురేష్ కుమార్ గారు, కొలిపల్లి ప్రసాద్ గారు, గోకవరం సత్యనారాయణ గారు, వై హనుమంతరావు గారు, టీవీ మేధాశంకర్ గారు, మాదాల చంద్రశేఖర్ గారు, తాళ్ళూరు వెంకట కామేశ్వరరావు గారు, పులిపత్తి శివప్రసాద్ గారు, వి శ్రీరామ్మూర్తి గారు, ఎవరైనా పేర్లు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నా దగ్గరికి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఒక మాట మీద నిలబడి ఈరోజు ఒక అండతో, ఎవరంటే మన సంవత్సరాల జనార్దన్ రావు గారు, వారి అండతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. జాయిన్ అయిన వాళ్ళందరూ